ఆంధ్రప్రదేశ్లో వరి రైతు రోడ్డున పడ్డాడు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు సర్వనాశనం చేస్తే మరోవైపు కూటమి పాలకులు కాల్చుకు తింటున్నారు. విత్తు నాటిన దగ్గర నుంచి పంట కోసే వరకు అడుగడుగునా రైతులకు కష్టాలే. అన్నింటినీ ఓర్చుకొని పంట కోస్తే కొనే దిక్కులేదు. కూటమి నేతల కబుర్లు మాత్రం కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు. ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు రైతు పొలాలకే వెళ్లి ధాన్యం కొనేస్తామని మంత్రులు పదే పదే అన్నారు. పండించిన పంటను రోడ్డుపై ఆరబోసుకొని కొనండి మహాప్రభో అంటే రైతు సేవా కేంద్రాలు కదలవు. మిల్లర్లు, దళారులు కుమ్మక్కైపోతున్నారు. వారికి పాలకులు అండగా ఉంటున్నారు. ఎవ్వరికీ రైతు గోడే పట్టడం లేదు. రోజుల తరబడి ధాన్యాన్ని రోడ్డు పక్కన కల్లాల్లోనూ ఆరబోసుకొని రాత్రింబవళ్లు వాటికి కాపలా ఉంటోన్న రైతులు నరక యాతన పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రులు చాలా కబుర్లు చెప్పారు. తమది రైతు ప్రభుత్వం అన్నారు. మంచి ప్రభుత్వం అని కూడా చెప్పుకున్నారు. ఏ రైతైనా సరే పంట కోసి ఒక్క వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు అమాంతం వచ్చి పంటంతా కొని డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేసేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు అన్ని ఇబ్బందులే. ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ సహాయ నిరాకరణ రైతులను సంక్షోభంలోకి నెట్టేశాయి. అన్నదాత సుఖీభవ కింద ఎకరాకి 20,000 ఇస్తామన్న చంద్రబాబు 5,000 ఇచ్చి పండగ చేసుకోమన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన రైతు భరోసాల వెన్నువిరిచారు. ఈ ఖరీఫ్ అయినా బాగుంటుందని రైతులు ఆశించారు. అయితే ఈసారి కూడా కష్టాలే వెంటాడుతున్నాయి. నాట్లు వేసిన క్షణం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఈ ఖరీఫ్లో యూరియా కూడా అందించలేదు ప్రభుత్వం. అన్ని తిప్పలు పడి పంట పండిస్తే వరి ధాన్యాన్ని కొనే నాథుడు కనపడ్డం లేదు. రైతు సేవా కేంద్రాలకు వెళితే అక్కడ సమాధానం చెప్పేవాళ్లే లేరు. ఈ ఖరీఫ్లో కృష్ణా జిల్లాలో 3.98 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 10 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో కనీసం 7,90,000 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కోతలు పూర్తయిన తరువాత చూస్తే ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు జరగడమే లేదు. రైతు సేవా కేంద్రాలు బాధ్యత తీసుకోవడం లేదు. మిల్లర్లు, బ్రోకర్లు కుమ్మక్కై రైతులను కాల్చుకు తింటున్నారు. 75 కిలోల ధాన్యం బస్తాకు ప్రభుత్వం 1,777 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. అయితే మిల్లర్లు, దళారులు కలిసి ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ 1,300 రూపాయలకే బస్తా ధాన్యం ఇచ్చేయాలంటున్నారు. కోతలు అయిపోయి వారాలు గడుస్తోన్నా ధాన్యాన్ని కొనే దిక్కు లేకుండా పోయింది. రోడ్లపైన, కల్లాల్లోనూ ధాన్యం కుప్పలు ఆరబోసుకుని అక్కడే రైతులు కాపలా ఉంటున్నారు. తేమ శాతం తక్కువగా ఉన్నా చాలా ఎక్కువ ఉందని దళారులు నాటకాలాడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. నేను కోత కోసానండి, ఆర్ఎస్కేకి వెళ్తే సంచులు యాడ్ చేస్తే సరే అన్న. ఈ రోజుకి నాకు సంచులు కానీ కాట కానీ ఇలా నిందాతో పాటు చేను పడిపోయిందని అడిగితే ఇప్పుడు నష్టపోయాను రాపించుకుంటే రేపు నువ్వు డబ్బుల్లో నీ సగానికి సగం వేస్తావని చెప్పారు. అయినా సరే నేను రాపించుకోవాలా. ఈ ఓట్లు ఏం తప్పు ఉందని చెప్పి నా ఒడ్డు ఆపారు. దేనికి కొనరు? ఆర్బీకేకి వెళ్తే 16 ఉందో 15 ఉందో అంటారు. ఆర్బీకేలో తేమ శాతం స్లిప్ ఇవ్వమంటే నాకు స్లిప్ ఇవ్వట్లా. అది కాక దళారులను పంపిస్తున్నారు. దళారులను పంపించి 1,200కి ఇస్తావా, 1,500కి ఇస్తావా, నీ దాంట్లో 21 ఉంది, 22 ఉంది అంటారు. అది కాకోకుండా మళ్ళీ నేను కొంటాను అంటారు. ఏది కొనేది? 24వ తారీఖు నుంచి ఎన్నికల పట్టాలు అత్యంత అయింది. రోజు 4-5 కూలీలు తిరిగే చెప్తున్నా. రోజు 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను చేసేది 20 ఎకరాల పొలం, ఇక్కడ 10 ఎకరాల పొలం, ఇంకో తాడు 10 ఎకరాలు ఒడ్డు చూడండి. ఇది ఎందుకు ఏం చేస్తున్నారో ఒక గింజ కొంటున్నారు. ఆర్ఎస్కేలో కనీసం ఈ రోజు నుంచి మా ఐంకి సొసైటీ ఆర్ఎస్కేలో ఇంతవరకు ఒక మిల్లుకి యాడ్ చేసుకుని లోడ్ ఎత్తిన పాపం లేదు. వాళ్ళు బోకర్లు ఏకమైపోయి దళారుల చేతుల్లో పెట్టారు ఎత్తుకెళ్ళి. ఈ దళారులు బాగుపడతాక లేకపోతే రైతులు నాశనం చేస్తాక. విత్తనం నాటిన దగ్గర నుంచి అడుగడుగునా రైతులకు ఖర్చులే. చివరకు కోసిన ధాన్యాన్ని రోజూ ఎండబెట్టుకోవడానికి కూడా కూలీలను పెట్టుకోక తప్పడం లేదు. అన్ని ఖర్చులు పోను తమకి మిగిలేదేమీ ఉండదంటున్నారు రైతులు. అసలు వ్యవసాయం చేయడం అవసరమా అన్నంత దుర్భరంగా పరిస్థితులు దాపురించాయని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారము అందడం లేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. ఒడ్డు మూలన అసలు ఎండ్రుని దాగాలో గులుగులు దాగాలో ఏం వేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉందామన్నా. కూలోళ్ళు మిషన్ల కోతలు కోసిన వాళ్ళకి కానీ, కోత వాళ్ళకి కానీ, దమ్ము చేసిన వాళ్ళకి కానీ అసలు రూపాయి ఎత్తానికి లేదు. ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు రైతులు. మామూలుగా మిషన్లతో కోసిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం. రూపాయి లేదు, ఈ వడ్డుకునే పరిస్థితి లేదు. మేము పండితం ఎందుకు, ఈ ఊడ్చుకోవడం ఎందుకు, ఈ దాన ధర్మాలు ఎందుకండి? రైతులుగా కౌలు కట్టాలి. వాళ్ళు వద్దంటున్నారు. మాకు ఎండు రేటు కట్టమంటున్నారు. ఈ వడ్డే వెళ్ళవు. డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టాలి? మిషన్కి ఎక్కడ కట్టాలి? కూలీలకు ఎక్కడ కట్టాలి?
అలా మరీ ఇష్టారాజ్యం అయిపోయింది, దొంగల దోపిడి రాజ్యంగా ఉందండి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకున్నా తమకు గిట్టుబాటు కాదని, అటువంటిది మిల్లర్లు దళారులు కలిసి ఆ మద్దతు ధర కన్నా తక్కువకే ధాన్యం కొనుగోలు చేస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతన్నవాడు ఎలా బతకాలి అని వారు నిలదీస్తున్నారు. మనకు 15 రోజులు అయిందండి కోత కోసి ఒడ్డుకి వచ్చి ఇంత మటుకి అది నాలో ఇచ్చిన వాళ్ళు లేరు. మనకి రేట్లు అంటే రేటు లేదు, కొంటలో దొడ్డి అంటున్నారు. వాళ్ళకి 15 రోజులు బట్టి నేను చాలా బాధపడుతున్నానండి. పరదాలు దాదాపు 20 పరదాల కంటే రోజుకి 20 రూపాయల కాడికి పరదాలు కట్టాల్సి వస్తుంది. మరి 15 రోజులు 15-20 అంటే ఎంత అవుతుందండి వాటికి? దాని గురించి నేను చాలా బాధపడుతున్నానండి. ఇప్పుడు 15 రోజులు బట్టి సరిగా ఇది అయిపోతున్నాం. ఒడ్డుకి ఏమో రేటు లేదు, 1300 1350 అట్లా అంటున్నారు. ఏమి లేదండి అసలు. మేము అసలు ఎట్లా చచ్చిపోవాలో ఎట్లా ఇచ్చామో మాకే అర్థం కావట్లేదు. మీడియా ముందు మాత్రం మంత్రులు పచ్చి అబద్ధాలాడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. వరి రైతులు చాలా సుఖంగా ఉన్నారని, వ్యవసాయ మంత్రి కోతలు కోస్తున్నారని వారంటున్నారు. ధాన్యం రాసులు రోడ్డుపై పెట్టుకుని రైతులు అవస్థలు పడుతుంటే సుఖంగా ఉన్నట్లా అని వారు నిలదీస్తున్నారు. న్యాయం చేస్తున్న రైతు ప్రభుత్వం అన్నారు. మన వ్యవసాయ శాఖ మంత్రి ఏమన్నారు? రైతు కలకల్లాడుతున్నారు అన్నారు. ఈ వడ్డీ ఇదేనా? ఈ వడ్డీ ఇట్లా ఉంటే మేము కలకల్లాడుతున్నామండి. ఏ రైతు బాగున్నాడు చెప్పండి ఈ ప్రభుత్వంలో? ఒడ్డు పోసి అట్ట ఉన్నాయి. ముందేతో పని నష్టపోయారని రాయమంటేనేమో ఒడ్లో డబ్బు తగ్గిస్తానన్నారు. ఇవాళ చూస్తేనేమో ఒడ్డు బాగుంది. ఈ ఒడ్లో ఏం తప్పు ఉందని నా ఒడ్డు ఆపారు. 24వ తారీఖు నాడు నేను ఆర్ఎస్కేలో ఎంటర్ చేయించా. ఈ రోజు నాకు గత్యంతరాలు లేవు. అదే కోసిన పచ్చొట్టు ఏ రోజుకి ఆ రోజు గత 5 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ఈ పాపం ఎక్కడన్నా ఉందా? 24వ తారీఖు ఎంత, ఇవాళ తారీఖు ఎంత అండి? నిన్న వచ్చాడు ఆర్ఎస్కే చూసుకున్నాను. మీకు తెల్లాలి కనీసం మా ఆర్ఎస్కేలో ఒక్క బండి లోడ్ ఎత్తిన పాపం డేటా చూసుకోమనండి. ఒక్క లోడ్ ఎత్తలాళ్ళు. నిన్న నేను ఆ సంవత్సరం అయితే పెట్రోల్ బస్సు నుప్పెట్టేద్దాం అనిపించింది, అంత కడుపు మంట వస్తుంది. కృష్ణా జిల్లాలో ప్రధాన రహదారులన్నీ ధాన్యం రాసులతో నిండిపోయాయంటేనే ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రైతు భరోసా కేంద్రాలను ఎలా నిర్వీర్యం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పాలకులు చివరి గింజ వరకు కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమంటున్నారు రైతు సంఘాల నేతలు. కూటమి పెద్దలు డబ్బా కొట్టుకున్నట్లు వారిది నిజంగానే మంచి ప్రభుత్వం అయితే అది నిరూపించుకోవడానికి ఇదే సరైన అవకాశమని రైతు సంఘాల నేతలు సెటైర్ వేస్తున్నారు. మంచి పాలకులైతే రైతుకు అండగా నిలవాలని వారంటున్నారు. ఒడ్డు మూలన అసలు ఎండ్రుం దాగాలో గులుగులు దాగాలో ఏం వేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉందామన్నా. కూలోళ్ళు మిషన్ల కోతలు కోసిన వాళ్ళకి కానీ, కోత వాళ్ళకి కానీ, దమ్ము చేసిన వాళ్ళకి కానీ అసలు రూపాయి ఎత్తానికి లేదు. ఇంటికాడ ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు రైతులు. మామూలుగా మిషన్లతో కోసిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం. రూపాయి లేదు, ఈ ఒడ్డుకొనే పరిస్థితి లేదు. మేము పండితం ఎందుకు, ఈ ఊడ్చుకోవడం ఎందుకు, ఈ దాన ధర్మాలు ఎందుకండి? రైతులుగా కౌలు కట్టాలి. వాళ్ళు వద్దంటున్నారు. మాకు ఎండు రేటు కట్టమంటున్నారు. ఈ ఒడ్డే వెళ్ళవు. డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టాలి? మిషన్కి ఎక్కడ కట్టాలి? కూలీలకు ఎక్కడ కట్టాలి? అలా మరీ ఇష్టారాజ్యం అయిపోయింది, దొంగల దోపిడి రాజ్యంగా ఉందండి.